ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతు మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్య తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధగ్రహం అనుకూలించడం, అలాగే చంద్రబలం విపరీతంగా అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా చంద్రుడు పూర్తిగా వారమంతా కూడా అనుకూలంగా ఉండడం, అంతేకాక రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వీరికి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇష్టలాభస్తదారోగ్యం విత్తలాభస్తదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనగా, విత్తము అనగా ధనము, లాభానికి అంటే మీరు ఏదైనా ఒక పని చేయండి, దానిలో మీకు ఏదైనా లాభం చేకూరుతూ ఉంటుంది. గతంలో చూసుకోండి, ఏదైనా ఒక పని చేస్తే దానిలో నష్టపోయేదే చాలా ఎక్కువగా ఉండే, లాభపడేది తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతూ ఉన్నది. ఇది గత వారంలాగా అయితే మారుతూ వస్తూ ఉన్నది. ఏదైనా ఒక పని చేస్తే దానిలో సార్థకత, ఫలానా పని చేసాం మనకి ఇంత మిగిలింది అనేటువంటి ధోరణిలో వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంతేగాక ఒక రకమైనటువంటి మనోధైర్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎంత ఇబ్బందులు ఉన్నా అటు కుటుంబ సభ్యుల నుండి కానీ బంధువర్గం నుండి కానీ లేదా మరి ఏ ఇతరత్ర మిత్రవర్గం నుండి కానీ కొద్దిపాటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రుణబాధలు ఇవన్నీ ఉన్నా కూడా ఒక మనోధైర్యం వెన్నంటే ఉంటుంది. ఫలానా అవకాశం మన దగ్గర ఉంది కదా, దీన్ని ఉపయోగించుకుని ఇవన్నీ చక్కబెడదాం అనేటువంటి ధోరణిలో ఈ రాశి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అంతేగాక చతుర్థ స్థానమందు బుధగ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించి పెడతారు. అనగా ఏ కోర్టు కేసులు తగాదాలు లాంటి విషయాలు కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి విషయాలు కానివ్వండి, లేదా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు కానివ్వండి, వాటి నుండి చాలా చాకచక్యంగా బయటపడగలిగేటువంటి గ్రహస్థితికి ఈ బుధుడు, అలాగే కుజగ్రహం, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉన్నది. ఎప్పుడూ లేనటువంటి విధంగా మనసుకు నచ్చినటువంటి ప్రయాణాలు చేయడము, నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడము, నచ్చినటువంటి విధంగా వస్త్రధారణ చేసుకోవడం లాంటి అంశాలు మొదలుకొని ప్రతిదీ కూడా మనసుకు నచ్చేటువంటి విధంగా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది వృశ్చిక రాశి వారిలో కనబడుతుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ వారం వాటిని అధిగమించగలుగుతారు వృశ్చిక రాశి వారు. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. చదువురులకి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ఈ కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవిగ్రహం తాలూకు దోషాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చదువులో ఏకాగ్రత భంగానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులత కారణమవుతుంది. అనగా ఎప్పుడూ ఏదో పరధ్యానము చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రధానంగా సూర్యారాధన చెయ్యండి. ఆదివారం నాడు ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణ చేసి ఆ రోజు మధ్యమాంసాలని భుజించకుండా చక్కగా ఉండగలిగితే ఈ గ్రహస్థితి నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి ధనురాశి.